నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తం మనకి 35 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, అదేవిధంగా ఐటీఐకి సంబంధించినటువంటి డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అదేవిధంగా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఈ పోస్టులని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ అయితే చేస్తున్నారు. కాంట్రాక్ట్ అనేది 2 years ఉంటుంది. అది కూడా మీరు అయితే చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి హిల్ ఇండియా లిమిటెడ్ అని కనపడుతుంది. అదేవిధంగా మనకి ఈ గవర్నమెంట్ టు ది ఇండియా ఎంటర్ప్రైజెస్ అని కూడా కనపడుతుంది. ఇదైతే మీరు చూడొచ్చు. మొత్తం చూసుకుంటే మొత్తం మనకి 8 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ 8 కేటగిరీలకి సంబంధించి మొత్తం మనకి 35 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే పోస్టుల పక్కన ఇచ్చేశారు. ఇవి కూడా ఒకసారి చూద్దాం. కెమికల్ ఆపరేషన్కి సంబంధించి 5 పోస్టులు ఉంటాయి. ఐటీఐ, ఏఓసిపి అయితే చేసి ఉండాలి. అనాలిజిస్ట్కి సంబంధించి 5 పోస్టులు ఉంటాయి. బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఇంజనీరింగ్కి సంబంధించి మనకి బీఈ మెకానికల్, బీఈ కెమికల్, బీఈ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీకి సంబంధించి ఒక్కొక్క పోస్టు 2 పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా మీరు అయితే చూడొచ్చు. ఇక ఫైనాన్స్కి సంబంధించి మనకి ఎంబీఏ ఫైనాన్స్ కానీ, ఎంసీఏ కానీ, సీఏ కానీ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 2 పోస్టులు. కమర్షియల్ స్టోర్స్కి సంబంధించి 3 పోస్టులు. ఇందులో మనకి ఎంబీఏ చేసిన అభ్యర్థులు, బీఈ మెకానికల్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక హెచ్ఆర్కి సంబంధించి 3 పోస్టులు. దీనికి కూడా మనకి ఎంబీఏ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పీజీలో ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు హెచ్ఆర్కి సంబంధించి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి ఫిట్టర్కి సంబంధించి 5 పోస్టులు ఉంటాయి. ఐటీఐ ఫిట్టర్ అయితే చేసి ఉండాలి దీనికి అప్లై చేయాలనుకుంటే. ఇక ఫైనల్గా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్స్, దీనికి సంబంధించి 8 పోస్టులు ఉంటాయి. దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీసు, టాలీకి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మొత్తం మనకి టోటల్గా అప్లై చేయడానికి 40 years అనేది ఏజ్గా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి మనకి పే స్కేల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఆ వివరాలు చూద్దాం. ఫస్ట్ ఇయర్ అనేది మనకి 15,000 అయితే ఉంటుంది. ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూ, బీఈ చేసిన అభ్యర్థులకి, అంటే బీటెక్ చేసిన అభ్యర్థులకి. ఇక గ్రాడ్యుయేషన్, ఐటీఐ చేసిన అభ్యర్థులకి 10,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ మనకి బీటెక్, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూ చేసిన అభ్యర్థులకి 18,000 రూపాయలు, గ్రాడ్యుయేట్, ఐటీఐ చేసిన అభ్యర్థులకి 12,000 రూపాయలు అనేది శాలరీ ఉంటుంది. ఈ విధంగా మనకి 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. కాంట్రాక్ట్ అయ్యాక మళ్ళీ పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ అయితే 50 to 60% వరకు ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. పర్మనెంట్ అయితే మీకు 25,000 to 40,000 వరకు శాలరీస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఆఫ్లైన్ అడ్రస్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి జనరల్ మేనేజర్, హెచ్ఆర్ అడ్మిన్, హిల్ ఇండియా లిమిటెడ్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి రాష్ట్రీయన్ 410207 అనేది పిన్ కోడ్, డిస్టిక్ రెసిడెంట్ మహారాష్ట్ర అని కనబడుతుంది. వీటికి సంబంధించి మహారాష్ట్రలో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనకి చూసుకున్నట్లయితే 15/4/2019 అంటే ఏప్రిల్ 15వ తారీఖు అనేది ఆఫ్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అదైతే గుర్తుంచుకోండి. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. అదేవిధంగా మనం ఈ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్న పోస్ట్ నేమో, మన నేమో, మన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్, అవి అయితే రాసి ఫిల్ అయితే చేయాలి. తర్వాత చూసుకుంటే మన క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసి మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం ఆ ప్లేసు, అదేవిధంగా ఏ రోజు అప్లై చేస్తున్నాం ఆ డేట్ కూడా ఇచ్చి ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ చేసి పోస్టులో అయితే మీరు సెండ్ చేయాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయండి. మనకి టైం అయితే తక్కువ ఉంది కాబట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా సెండ్ చేస్తే స్పీడ్గా పోస్ట్ అయితే రిసీవ్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒక జాబ్ చేయాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్కి సంబంధించి, అప్లికేషన్ ఫామ్కి సంబంధించి లింక్స్ అయితే ఉంటాయి. అవి అయితే యూస్ చేసుకుని అప్లై చేయండి. మరిన్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియో మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.